హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు ఫ్రెండ్స్? సారీ ఫ్రెండ్స్, నేను ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో తీస్తున్నానండి. సో ఇంకా కిడ్స్కి హాలిడేస్ కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు, నాకు వీడియో తీయడానికి కుదరట్లేదు. సో నైట్ టైం వీడియో తీస్తున్నానండి. సో అందుకే లైటింగ్ కొంచెం ఇలా ఉంది, ఒకసారి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. గ్రూప్ 2 మెయిన్స్కి నేను వేసుకున్న టైం టేబుల్ అండి. ఇది నేను 1 మంత్కి వేసుకున్నాను, మే 11th to జూన్ 11th అనమాట. సో ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి, సో ఈ హాలిడేస్లో నేను వేసుకున్న టైం టేబుల్ మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్. నేను నైట్ టైం వీడియో తీస్తున్నాను కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను, అందరూ నిద్రపోతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, టైం టేబుల్ అయితే 9 hours అండి. సో వేకప్ టైం వచ్చి 5:30 AM అనమాట. సో 5:30 AM to 7 AM వచ్చి స్లాట్ 1. సో 10 AM to 12 PM వచ్చి స్లాట్ 2 అనమాట. 12 PM to 1:30 PM వచ్చి స్లాట్ 3 ప్లస్ 1:30 PM to 2 PM వచ్చి లంచ్. 2 to 3 PM వచ్చి కిడ్స్ స్టడీ అవర్ అనమాట ఫ్రెండ్స్. వాళ్ళకి హాలిడేస్లో బుక్స్ ఇచ్చారండి, సో వాళ్ళని 1 hour చదివించాలనేసి, సో అందుకోసం వాళ్ళకి సపరేట్ టైం టేబుల్ వేసాను. 3 PM to 5 PM వచ్చి స్లాట్ 4. 5 to 6 PM వచ్చి కిడ్స్కి అనమాట, అది కూడా వాళ్ళకి స్టడీ అవ్వరు. ఇంకా 9 to 11:30 PM వచ్చి స్లాట్ 5 ఫ్రెండ్స్. పక్క నేను పెన్సిల్తో వేసినట్టు వచ్చి నేను పాలిటీ చదువుతున్నాను ప్రజెంట్. సో ఇట్లా నేను డైలీ 2 subjects అలా అయితే ఏం చదవట్లేదండి, ఒకే బుక్ తీసుకుంటున్నాను, ఒకే సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సో దాన్ని 5 slotsగా డివైడ్ చేసి చదువుతున్నాను అండి. ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను పాలిటీకి అయితే ఏ బుక్ చదువుతున్నాను చూపిస్తున్నాను చూడండి. ఇది పాలిటీ అనమాట. సో లక్ష్మీకాంత్ సార్ బుక్ ఎడిషన్ వచ్చి 7th ఎడిషన్ అనమాట ఫ్రెండ్స్. దీనికైతే మనం తెలుగు అకాడమీ బుక్ అయితే పర్చేస్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఆప్షనల్, మీరు కొనాలంటే కొనచ్చు, లేకపోతే కొనకపోయినా కూడా పర్వాలేదన్నమాట. నేను ఎస్టర్డే వరకు అయితే 4 slots చదివేదానండి. సో ఇలా అనమాట. టుమారో నుండి వచ్చి 5:30 to 7 AM కూడా న్యూగా యాడ్ చేశాను. సో అందుకోసం అక్కడ డిఫరెంట్గా వచ్చింది చూడండి ఇక్కడైతే. సో ఇక్కడ స్లాట్ 2 ఉండే చోట అయితే స్లాట్ 1 అనమాట. సో ఫస్ట్ పార్ట్, సెకండ్, థర్డ్, 4th, 5th, 6th, 7th కూడా నేను థర్డ్ స్లాట్లోనే వేసినానండి. ఇక్కడ 12 PM to 1:30 PM అలా వేసాను. సో మళ్ళీ అక్కడ పైన 6, 7 ఉంది కదా, ఇక్కడ 8, 9, 10, 11, 12, 13, దాని తర్వాత ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. సో అదంతా కూడా ఇలా వేసానండి. స్లాట్ 3కి వచ్చి 3, 4, 5 కదా. సో నేను ఇంతకుముందు అది సెకండ్ స్లాట్గా చదివేదాన్ని. సో అక్కడే 6, 7 parts కూడా వేశాను. ప్లస్ అక్కడ ఎక్కువ సిలబస్ ఉంది కాబట్టి, సో నేను టుమారో నుంచి మార్నింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి. సో అక్కడ ఎక్కువ ఉన్న పార్ట్ తీసుకొని నేను అక్కడ ఫస్ట్ స్లాట్లో వేసుకున్నాను, 6, 7 అనమాట. సో ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1వ భాగం ఉంది కదా. సో ఫస్ట్, సెకండ్ వచ్చి నేను స్లాట్ 2కి వేసుకున్నానండి. స్లాట్ 3కి వచ్చి చూడండి, 3rd, 4, 5 అనమాట. 3, 4, 5 అనమాట. సో ఇక్కడ వచ్చి 6, 7 వచ్చి నేను స్లాట్ 1కి వేసుకున్నాను. అండ్ ఇంకా 8th నుంచి వస్తుంది. ఒక నిమిషం, నీతి ఆయోగ్ ఉంది కదండి ఇక్కడ. సో ఇది వచ్చి 4th స్లాట్ అనమాట. 8 to 9 వచ్చి 4th స్లాటు. ఇంకా 5th స్లాట్ వచ్చి 10 నుంచి వస్తుంది. సో ఇక్కడ నుంచి అనమాట 10, 11, 12, 13 అయిపోతుంది. తర్వాత 12 తర్వాత 13 అనమాట. సో 13 తర్వాత సో ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది మనము ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను అవైతే చదివేస్తానండి, స్లాట్స్ అయితే చదివేస్తాను. సో ఇంకేమైనా పెండింగ్ ఉంటే రిమైనింగ్ స్లాట్స్లో నేను చదివేస్తానండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే పాలిటీ చదువుతున్నాను కాబట్టి కొన్ని టాపిక్స్ అయితే నాకు కంప్లీట్ అయ్యాయండి. సో ఇక్కడ దీంట్లో అయితే చారిత్రక నేపథ్యం అంట. సో ఇక్కడ నుంచి పౌరసత్వం వరకు అయిపోయింది. సో అక్కడక్కడ కొన్ని నేను చదువుకుంటూ వచ్చానండి. సో ఇక్కడ దీంట్లో వచ్చి రాష్ట్రపతి నుంచి పార్లమెంట్ వరకు అనమాట. సో చదివాను. సో ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా చదవలేదండి, ఇదైతే చదవాలి. స్లాట్ 1 కేసింది అయితే చదవాలి. ఇక్కడ నీతి ఆయోగ్ కూడా చదవలేదండి, రీసెంట్గానే స్టార్ట్ చేసిన, అదొకటి కంప్లీట్ చేసిన అంతే. సో ఇంకా చదవాలి. ఇక్కడైతే స్లాట్ 5 కేసాను కదా ఫ్రెండ్స్. ఇదైతే 10 అయిపోయింది, 11 అయిపోయింది. సో 12th కూడా కొంచెం చదివానండి. సో అది ఫ్రెండ్స్. సో ఈ బుక్ అనమాట ఫ్రెండ్స్, చూడండి. సో ఈ బుక్ చాలా బాగుందండి, లక్ష్మీకాంత్ సార్ బుక్ బాగుంది. సో ఒకవేళ మీకు వేరే బుక్స్ ఏదైనా నచ్చినా కూడా అది పర్చేస్ చేయండి, చదవండి ఫ్రెండ్స్. కాకపోతే ఇదైతే నెంబర్ 1 అనమాట, చాలామంది ఇదే చదువుతున్నారండి. సో దీంట్లో అయితే అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి ఫ్రెండ్స్. నేను పాలిటిక్ అయితే వేరే బుక్ అయితే ఏం చదవట్లేదండి, ఓన్లీ లక్ష్మీకాంత్ సార్ బుక్ మాత్రమే చదువుతున్నాను. తెలుగు అకాడమీ బుక్ కూడా ఏం చదవట్లేదు ఫ్రెండ్స్.
అసలు తీసుకోలేదు. సో ఈ బుక్ అయితే సరిపోతుంది, ఇదే మనం బాగా చదివి రివిజన్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ నేను డైలీ 2-3 సబ్జెక్ట్స్ అయితే చదవట్లేదండి. ఫస్ట్ ఒక బుక్ తీసుకుంటున్నాను. సో ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆ బుక్ కంప్లీట్ చేసిన తర్వాతనే ఇంకో బుక్ తీసుకుంటున్నాను అండి. సో నాకైతే అలానే బాగుంది. ఇన్ కేస్ మీకు అలా కాకుండా సో అలా బోర్ కొడుతూ ఉంటే డైలీ 2-3 సబ్జెక్ట్స్ కూడా తీసుకుని అది మీ ఇష్టం, మీ చాయిస్ అండి. సో నాకు ఇలా చదివితే నాకు చదివినట్లు ఉంటుంది కాబట్టి సో నేను ఇలా తీసుకుంటున్నాను. నెక్స్ట్ పాలిటీ వచ్చి నేను స్టార్ట్ చేశానండి ఆల్రెడీ. సో ఈ మంత్ 16th కానీ 17th వరకు పాలిటీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా స్టార్ట్ చేస్తానండి. సో మొత్తం టోటల్ నా మెయిన్ టార్గెట్ ఏమంటే ఈ మంత్ ఎండింగ్ లోపల పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ అయిపోవాలి. సో ఇంకా మధ్యలో వచ్చి నేను అప్పుడప్పుడు కొంచెం నిద్రపోతూ ఉంటాను, కొంచెం స్మాల్ న్యాప్స్ అనమాట. సో ఎందుకంటే కొంచెం టైం టేబుల్ హెవీగానే వేసుకున్నాను కాబట్టి సో కొంచెం అప్పుడప్పుడు అలా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ మంత్ June 1st నుంచి June 20th వరకు ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీ వచ్చి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. ఈ టైం టేబుల్ నేను 100% ఫాలో అవుతానా లేదంటే నేను ఒక 99% అయితే కంపల్సరీ ఫాలో అవుతానండి. సో ఎందుకంటే రిమైనింగ్ కొన్ని వర్క్స్ కూడా నాకు మధ్యలో ఉన్నాయి. సో మా పెద్ద పాపని హాస్పిటల్ తీసుకెళ్ళాలండి, ప్లస్ స్విమ్స్ హాస్పిటల్, ప్లస్ ఇంకా అరవింద్ ఐ హాస్పిటల్. సో కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ నాకు టైం అవుతుంది. ప్లస్ ఇంకా వచ్చి ఇంకా స్కూల్ యూనిఫామ్స్ అంటే ఇంకా ఎలక్షన్ ఉంది. సో అప్పుడు ఇంకొక రోజు వేస్ట్ అవుతుంది. ప్లస్ ఇంకా రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కదా. సో అలా వర్క్స్ ఉన్నప్పుడైతే ఇంకేం చేయలేం కదండి. సో వర్క్స్ లేనప్పుడు అయితే కంపల్సరీ టైం టేబుల్ ఫాలో అవుతాను. ఇంకా వర్క్స్ ఉన్నప్పుడైతే ఇంకేం చేయలేం కదండి. సో అప్పుడు అలాంటప్పుడు కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంకా ఎగ్జామ్ అయితే పోస్ట్పోన్ అవుతుందా అంటే నేను ఎక్కడో విన్నానండి, పోస్ట్పోన్ అవుతుంది అంటున్నారు. బట్ అదైతే 100% నిజమైతే కాదండి. సో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో దాన్ని పట్టించుకోకుండా మీరైతే టైం టేబుల్ వేసుకొని చదవండి. ఎందుకంటే మన ప్రిలిమ్స్ అప్పుడు కూడా సో పోస్ట్పోన్ అవుతుంది అన్నారు, కానీ అవ్వలేదండి. సో అందుకోసం సో దాన్ని ఏం పట్టించుకోకుండా జూన్ ఎండింగ్ లోపల సిలబస్ కంప్లీట్ చేసేసి సో జూలైలో సో బిట్స్ ప్రాక్టీస్ చేసేలాగా చూసుకోండి. అలా టైం టేబుల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే నా దగ్గర తెలుగు అకాడమీ బుక్ ఒకటి ఉందండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ బుక్ ఉంది, ఇంకోటి పర్యావరణం బుక్ ఉంది. ఆ బుక్ అయితే నాకు దొరకలేదండి. సో దాని గురించి తర్వాత చూద్దాము. ఇది విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అయితే రిలీజ్ అయిందండి. చూడండి ఇది. సో విన్నర్స్ అనమాట, ప్రసన్న హరికృష్ణ సార్ బుక్. సో ఇంకా చాలా ఉన్నాయండి పబ్లికేషన్స్, RRR పబ్లికేషన్స్ అంటే ఇంకా ఏవేవో ఉన్నాయి. సో కాకపోతే నేను ఫస్ట్ నుంచి విన్నర్స్ వాళ్ళని ఫాలో అవుతున్నాను కాబట్టి విన్నర్స్ బుక్ తెచ్చుకున్నాను. ఫ్రెండ్స్ బుక్ కాస్ట్ అయితే 849 రూపీస్ ఉందండి. సో నాకైతే 650కి అలా పడిందండి. సో ఇక్కడ చూడండి 5 యూనిట్స్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ. సో ఫస్ట్ యూనిట్ అనమాట, ఇది సెకండ్ యూనిట్. సో ఇది థర్డ్ యూనిట్ ఫ్రెండ్స్. ఇది ఫోర్త్ యూనిట్ అండి. ఫ్రెండ్స్ ఇదైతే 5th యూనిట్ అనమాట, పర్యావరణ ఆరోగ్యం. ఫ్రెండ్స్ దీంట్లో అయితే మనం సిలబస్ అయితే పర్టికులర్గా చూసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సిలబస్ తగ్గట్టే ఇచ్చారండి ఇది. సో ఇది యూనిట్ 1 చూడండి ఇక్కడ. సో మోస్ట్లీ అన్ని టాపిక్స్ అయితే కవర్ అయ్యాయి అనుకుంటాను ఫ్రెండ్స్. నేను ఇంకా ఈ బుక్ స్టార్ట్ చేయలేదు కాబట్టి తెలియదండి ఇంకా లోపల ఇంకా ఏమేమి ఉన్నాయో. కాకపోతే బాగుంటుందని గెస్ చేస్తున్నాను. 870 పేజెస్ ఉన్నాయండి ఫ్రెండ్స్. ఈ బుక్ అయితే మార్కెట్లో ఉంది, ఒకసారి చూడండి. బుక్ షాప్లో కూడా వచ్చినాయి, ప్లస్ ఇంకా ఆన్లైన్లో కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఒకసారి నేనైతే చూడలేదు ఫ్రెండ్స్. ఎందుకైతే సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం కంపల్సరీ ఇంకొక ప్రైవేట్ ఆథర్ బుక్ అయితే పర్చేస్ చేయాలండి. మనకు తెలుగు అకాడమీ బుక్లో వచ్చి మనకు ఉంది, స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. సో ఇంకా రీసెంట్ కావాలంటే ఇవి కంపల్సరీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కంపల్సరీ ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ ఉండాల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు అయితే. సో అది ఏ పబ్లికేషన్ అయితే మీ ఇష్టం అనమాట, మీకు ఏం నచ్చితే ఆ బుక్ అయితే పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాది పాలిటీ అయితే కంప్లీట్ అయిన తర్వాత నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే చదువుతానండి. సో తెలుగు అకాడమీ బుక్ ఒకసారి చదివేసి ప్లస్ తర్వాత వచ్చి విన్నర్స్ చదువుతానండి. నాకు అయితే పర్యావరణం బుక్ అయితే దొరకలేదండి ఫ్రెండ్స్. సో చూద్దామండి, ఫస్ట్ అయితే ఇవి చదివేస్తాను, తర్వాత చూద్దాం ఇంకెక్కడైనా దొరుకుతాయి ఎట్లా ఏమనేసి. ఫ్రెండ్స్ రిమైనింగ్ బుక్స్ వీడియో అయితే నేను ఇంకొక వీడియో చేస్తానండి. సో ఏ బుక్స్ ఉన్నాయి, తెలుగు అకాడమీ బుక్స్ ప్లస్ ప్రైవేట్ ఆథర్స్ నా దగ్గర ఏమున్నాయి ఏమనేసి. సో నేను ఏవి కంప్లీట్ చేస్తాను ఏమనేసి ఇంకొక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ బాగా చదవండి, ఓకేనా.
బట్ నాకు టైం ఉన్నప్పుడైతే నేను వీడియో చేస్తానండి. సో ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ కాబట్టి సో నాకు అంత టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. సో అందుకోసం నేను వీడియోస్ చేయట్లేదండి. సో ఇంకా టైం టేబుల్ అయితే వేసుకున్నాను కాబట్టి ఇంక కంపల్సరీ ఫాలో అవుతానండి. ఫ్రెండ్స్ టైం చూడండి ఎంత అయిందో, 11:35 అనమాట. ఫ్రెండ్స్ నేను నైట్ టైం వీడియో తీస్తున్నాను అండి, ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుంచి నేను టైం టేబుల్ ఫాలో అవ్వాలి కాబట్టి. సో ఈరోజు నైట్ టైం ఎక్కువ వీడియో తీస్తున్నాను. సో వీలైతే ఇప్పుడే అప్లోడ్ చేసేస్తానండి. ఫ్రెండ్స్ ఇది మాది ఓల్డ్ బీరువా అనమాట. సో దీనిపైన వచ్చి మా పిల్లలది అనమాట. సో వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో ఆ బుక్స్ వేసుకున్నాను. సో కొంచెం చదివించడానికి కొంచెం తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుందని మా పెద్ద పాపది అనమాట ఇది. సో 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఆ బుక్స్ అని వేశాను. ఇది మా చిన్న పాపదనమాట. సో తనకి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏమనేసి సో దాని కింద నా టైం టేబుల్ వేసుకున్నా చూడండి. సో ఈరోజు వచ్చి మే 10th అనమాట. రేపటి నుంచి నేను ఈ టైం టేబుల్ ఫాలో అవ్వాలనేసి సో దీంట్లో వేసుకున్నాను ఇలా. ఫ్రెండ్స్ ఇలా వేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్, మనకు కొంచెం ఐడియా ఉంటుంది అనమాట. సో ఏ సబ్జెక్ట్ ఏ టైం చదవాలి ఏమనేసి. సో ఇలా ఇక్కడ పక్కన అయితే నేను పెన్సిల్తో తర్వాత ఏం చేస్తానంటే స్లాట్ పైన వచ్చి సో ఇప్పుడు నేను అక్కడ రాశాను కదండి బుక్లో, సో అలా వేసుకుంటాను నెంబర్స్ ఎన్నెన్ని పార్ట్స్ ఏ పార్ట్స్ అనేసి. స్లాట్ 1కి వచ్చి 6, 7 పార్ట్స్ అనమాట. స్లాట్ 2కి వచ్చి 1, 2, స్లాట్ 3కి వచ్చి 3, 4, 5 అలా వేసుకున్నాను కదా. సో అలా పెన్సిల్తో రఫ్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎలా చదువుతాను ఏమనేసి ఈ బుక్ కంప్లీట్ అయిన తర్వాత వీడియో తీస్తానండి.